అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఉప్పుడు పిండి పప్పు చెక్కలు, ఇది పాతకాలం పద్ధతిలో పప్పు చెక్కలు చేసి చూపిస్తున్నాను. ఓల్డెన్ డేస్లో ఎలా చేసేవారో అలాగ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, కొత్తగా చాలా బాగుంటాయి. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఈ మెజర్మెంట్లో తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఈ కొలతలతో తీసి చేశారంటే చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. కారం పొడి ఎంత కారం ఉందనేది కూడా చూసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్లు వేసాను, కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ముందైతే తక్కువగా వేసుకోవాలి. దీంట్లో ఒక 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి, లేదా 2 టీ స్పూన్ల నూనె అయినా వేసుకోవచ్చండి. నేను ఒక 1 టీ స్పూన్ నూనె వేసాను, ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసాను. వేసి ఈ నీళ్లు మంచిగా తెరల కాగనియాలి. ఇలా మసులుతున్నప్పుడు నీళ్లు దీంట్లో ఒక 2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేయాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళని తీసి టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 4 కప్పుల బియ్య పిండి వేస్తున్నాను. ఇది పొడి బియ్య పిండేనండి, తడి బియ్య పిండి కాదు. 4 కప్పుల నీళ్ళకి 4 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. వేసుకొని ఈ బియ్య పిండిని కలపొద్దండి, కలపకుండా పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. తక్కువ మంటలోనే పెట్టుకొని కలుపుకోవాలండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం ఇలా కలుపుకునే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక పెద్ద బేసన్లో ఈ పిండిని వేస్తున్నాను. ఈ పిండి ఇంకా కూడా వేడిగా ఉందండి, కొద్దిగా వెడల్పుగానే ఇలా కొద్దిగా ఇంకా చల్లారనిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడంత కరివేపాకు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ది వేసుకోండి. కొద్దిగా శనగపప్పు ముందే నానబెట్టి పెట్టానండి, ఒక గంట ముందే. ఈ శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కూడా చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నానండి. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నేను నల్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఒక 2 గుప్పెళ్ళన్నీ వేయించి పొట్టి తీసిన పల్లీలు ఇలా నల్ల కొట్టి వేసుకోవాలి. పల్లీలు కూడా ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటేనే పప్పు చెక్కలు చాలా రుచిగా ఉంటాయి, పంటికి తగులుతూ. ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేయితో అయినా కలుపుకోవచ్చండి. ఇంకా కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మీరు ఇలా గ్లాస్తో కానీ లేదా తపాలతో కానీ చెంబుతో కానీ అలా ఇలా మెదుపుకోవాలి. నేను ముందుగా ఇది చాలా వేడిగా ఉందని కొద్దిగా గ్లాస్తో చేస్తున్నానండి. తర్వాత చేయితోని ఇలా బాగా గట్టిగా మెదుపుకోవాలి, మంచి కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేయితో కలుపుకోవాలి. ఇలా ఇది మామూలు నీళ్ళేనండి, చేతికి తడి చేసుకుంటూ కలుపుకోవాలి. మనము రెట్టొకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా మంచిగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇది లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి, పిండి మీడియంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా ఒక వాయికి సరిపోయాయని చిన్న చిన్న ఉండలుగా తీసి పెట్టుకోవాలి. మిగతా పిండికి క్లాత్ కానీ కవర్ చేసి పెట్టాలి, ఆరనీయకుండా చూసుకోవాలి మొత్తం పిండి అయిపోయే వరకు. ఇప్పుడు పూరీ ప్రెస్లో చూపిస్తున్నానండి. ఒక ఆయిల్ కవర్ ఇలా పెట్టుకొని పూరీ ప్రెస్లో ఒత్తేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. లేదా ఈ కవర్ పైన డైరెక్ట్ అయినా ఒత్తేయచ్చండి, చక్కగా వస్తాయి. అలాగైనా కానీ ఇలా అయితే గబగబా అయిపోతుంది, ఒక్కరే చేసేసుకోవచ్చు. అంతవరకు ఇక్కడ నేను పొయ్యి పైన నూనె వేడి చేశానండి. ఐ ఫ్లేమ్లో ఎక్కువ వేడైన తర్వాతనే ఈ అప్పాలు వేసి కాల్చుకోవాలి. కొద్దిగా వేడి కాకున్నా కానీ మొత్తం ఆయిల్ పీల్చేస్తాయి. ఐ ఫ్లేమ్ పైనే ఇవి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అస్సలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్లో పెడితే మొత్తం ఆయిల్ పీల్చేస్తాయి. ఇవి ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగానే ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ అప్పాలు ఒకదానిపైన ఇలా నూనెలో వేసినప్పుడు ఒకదానిపైన ఒకటి పడినా కానీ కంగారు పడొద్దండి. ఏమీ
వేయగానే వాటిని కదపకూడదు. ఇది ఇలా కాలిన తర్వాత దీన్ని విడదీసినట్టయితే చక్కగా దేనికదే విడిపోతాయి. అప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఒకదానిపైన ఒకటి ఇలా పడ్డా కానీ ఏం కాదండి. కొద్దిగా కాలితే అవే విడిపోతాయి. అప్పుడు ఇలా వేరు చేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇలాగే ఆయిల్ వైజ్గా ఫ్రై చేసుకొని తీసి చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలండి. వేడి ఎప్పుడు స్టోర్ చేయకూడదు. మరి ఇలా పచ్చి కొబ్బరి కారపప్పాలు చేయండి. కరకరలాడుతూ ఇలా బూరెల్లా పొంగి చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయినట్టు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు, అంత రుచిగా ఉంటాయి. ఇవి ముందుగా ఇక్కడ నేను కొద్దిగా ఒక హాఫ్ సగం అంతా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పైన బ్రౌన్ పాట్ తీసేసుకున్నా సరే, తీసేసుకోకుండా అలాగే వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తున్నానండి. కొద్దిగా పల్లీలు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నింటిని మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. మామూలు బియ్యం పిండేనండి, ఇంట్లో వాడుకునే డైలీ వాడుకునే బియ్యం పిండే. ఈ 3 కప్పుల బియ్యం పిండికి ఇది మనం మిక్సీ పట్టుకున్నది పచ్చి కొబ్బరి ఎండు మిర్చి పేస్ట్ వేసుకొని ఒక 3 టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నారు. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పొడిపిండిని అంతా కలుపుకోవాలి. ఈ మసాలా బటర్ అంతా మంచిగా పొడిపిండిలో కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే కెటిల్లో నీళ్లు వేడి చేసుకున్నానండి. మీరు గిన్నెలో అయినా వేడి చేసుకొని పోసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటూ ఇలా చేయి కాలుతుంది అనుకుంటే మీరు స్పూన్తో కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకొని తర్వాత చేయితో కలుపుకోవాలి. నేనైతే చేయితోనే కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకోవాలి. వేడి వాటర్ పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి అనేది కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చూడండి, పెద్ద సైజుగానే తీసుకుంటున్నాను. 2 మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఇది కింద ఇలా రోల్లాగా రౌండ్గా చేసుకొని పిండి ఇలా కలుపుకోవటం వల్ల క్రాక్స్ లేకుండా చక్కగా వస్తుంది. బియ్యం పిండితో అయినా కానీ ఇలా కింద పొడిపిండి కొద్దిగా వేసుకుంటూ ఇలా పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతోని ఇలా పెద్దగా ఒత్తుకోవాలండి. అప్పుడైతే తొందరగా ఈజీగా అయిపోతుంది చేసుకోవటానికి. ఇప్పుడు మనము టిఫిన్ బాక్స్ ఇలాగ మూతలు ఉంటాయి కదండి, ఇలా షార్ప్గా ఉండేది తీసుకొని చిన్న సైజు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పెద్దగా ఒత్తుకొని ఇలా అప్పాలు ఒకేసారి 4-5 చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి, చక్కగా వచ్చేస్తాయి. పగులు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం ఎప్పుడు చేసుకున్న విధంగానే రౌండ్గా చేసుకోవాలి. ఇది పూరి ప్రెస్లో చూపిస్తున్నాను. ఆయిల్ కవర్ లోపల పెట్టేసి ఇలా ఒత్తేసుకోవటమే. ఇవైతే చాలా సన్నగా చాలా క్రిస్పీగా వస్తాయి. మనం చపాతీ కర్రతో చేసుకుంది కొద్దిగా మందంగా ఉంటాయండి. ఈ విధంగా అయితే ఈజీగా అయిపోతాయి. ఈ విధంగా అయినా కానీ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని పెట్టుకున్నానండి. నేను ఇలా నూనె మంచిగా వేడైన తర్వాత ఇవి అప్పాలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడైతే చక్కగా బూరెల్లాగా పొంగుతాయి. చూడండి, అన్నీ కూడా చక్కగా పొంగుతాయి. ఈ విధంగా చేశారంటే అన్నీ పొంగుతూ మంచి క్రిస్పీగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. సౌండ్ వస్తుందండి మనం ఇలా స్ట్రైనర్తో అంటే కరకరలాడినట్టుగా సౌండ్ వస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ చక్కగా పొంగి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.